హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'దివ్యాస్ కుకింగ్ అండ్ వ్లాగ్స్‌లో' ఈరోజు మైసూర్ బజ్జీ అంటే ఎవరికిష్టం ఉండదండి. అందరికి ఇష్టమే. బట్ ఈ రోజులలో మాత్రం మైసూర్ బజ్జీని తినాలంటే కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. ఎందుకంటే మైదా పిండి వల్ల ఎవరు అంత తొందరగా ప్రిఫర్ చేయలేకపోతున్నారు. బట్ నేను చెప్పినట్టు ఇలా చేసుకోండి. అసలు మీరు భయపడాల్సిన అవసరమే లేదు. ముందుగా రెసిపీలోకెళ్ళిపోయి ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు థిక్ కర్డ్ అనేది యాడ్ చేసుకోండి. ఒకవేళ కర్డ్ ఎక్కువ లేదు అని అనుకుంటే గనక చిక్కటి మజ్జిగలాగా ఒక 2 హాఫ్ కప్స్‌ని యాడ్ చేసుకోండి. అంటే పూర్తిగా ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి. దీంట్లో రుచికి సరిపడంత సాల్టు, ఇంకా ఈ గంటెతో చూపిస్తున్నాను కదా! దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ వేడి చేసిన నూనె, ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోండి. చక్కగా ఈ విధంగా బీట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కర్డ్ అంతా కూడా బీట్ చేసుకుంటే మనకి బబుల్స్‌గా వస్తాయన్నమాట. చూడండి ఒకసారి మొత్తం బీట్ చేసుకున్నాక ఇట్లాగా కర్డ్ అనేది బబుల్స్ రూపంలో ఫార్మ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పిన క్వాంటిటీస్‌లో పిండిని మిక్స్ చేసుకోండి సరిపోతుంది. ఒక కప్పు వరకు మైదా అదే విధంగా ఒక అరకప్పు వరకు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి. లేదంటే 2 సమానంగా యాడ్ చేసుకున్నా పర్లేదనమాట. ఎక్కువ మైదా క్వాంటిటీగా తిన్నట్టు అనిపించదు, హెవీగా అనిపించదు. మీరు గనక బజ్జీలు గనక ఇలా ట్రై చేసుకుంటే కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్‌ని అయితే మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా చక్కగా బ్యాటర్‌ని ఎంత బాగా కలిపి మిక్స్ చేసుకుంటే మనకి మైసూర్ బోండాలు అంత బాగా వస్తాయి. బాగా ట్యాప్ చేసుకుంటూ కలుపుకుంటే గనక చక్కగా ఎలాంటి లంప్స్ లేకుండా చూడండి బ్యాటర్ అనేది ఇలాగ రావాలి. చేతికి అతుక్కుంటున్నట్టు ఉండాలి. అలాగే పిండి జారిపోకుండా ఉండాలి. సేమ్ ఈ కన్సిస్టెన్సీలో అయితే కొంచెం కొంచెంగా వాటర్‌ని ఒకేసారి కాకుండా మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి. పిండి నానే లోపల ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్‌లో పెట్టుకోకూడదండి. మీడియం ఫ్లేమ్‌లోనే ఆయిల్ అనేది హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అవుతుంది. ఈ లోపల హాఫ్ అన్ అవర్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఇందుట్లోకి ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుంటున్నాను. ముందే యాడ్ చేసుకుంటే సమ్‌టైమ్స్ ఏమవుతుందంటే పిండిలో బేకింగ్ సోడా వల్ల జీలకర్ర కలర్ అనేది చేంజ్ అయిపోయి పిండి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. వాటర్‌ని చేతికి తడుపుకొని ఇలాగ ఒకసారి మొత్తం కూడా పిండినంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ పాటించాల్సిన టిప్ ఏంటంటే చేతికి వాటర్‌ని ఇట్లాగా తడుపుకుంటూ పిండిని గనక వేసుకుంటే ఎలాంటి తోకలు కూడా మైసూర్ బోండాలు వేసుకోవాలన్నప్పుడు మాత్రం చేతికి వాటర్ తడుపుకుంటూ ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా ప్రెస్ చేసుకోండి. చక్కగా తోకలు రాకుండా ఉంటే అదే విధంగా ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్‌లోనే ఉండాలన్నమాట. హై ఫ్లేమ్‌లో పెడితే పిండి లోపల ఉడకదు. ఈ విధంగా అయితే బజ్జీలని వేసుకోవాలి. చూడండి ఎంత బాగా పొంగాయో ఒక్కొక్కటి కూడా. చక్కగా ఆయిల్ అనేది మంచిగా హీట్ అవుతే గనక మనకి ఇలా పొంగుతాయి. కలర్ అనేది గోల్డెన్ కలర్‌లోకొచ్చేంత వరకు కూడా మధ్యలో ఇలాగ గంటెతోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలనమాట. చక్కగా మొత్తం కూడా మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చేసుకోవాలి. లో ఫ్లేమ్‌లో పెట్టినా పొంగవు. అలానే హై ఫ్లేమ్‌లో పెడితే లోపల ఉడకవనమాట. చక్కగా ఈ విధంగా గోల్డెన్ కలర్‌లోకొచ్చినాక ఇవి తీసేసుకొని ఒక ప్లేట్‌లోకి పెట్టుకోవాలి. మైసూర్ బోండా ఎక్కువగా మైదా కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు తింటే కొంచెం హెవీగా అనిపిస్తుంది. బట్ ఇలా ట్రై చేయండి. మీరు ఎన్ని మైసూర్ బోండాలు తిన్నా కూడా హెవీగానే అనిపించదు. అలాగే టేస్ట్ కూడా బాగుంటుందనమాట. చక్కగా ఇలా లూజ్‌గా జారిపోవాలి మనకి పిండి అనేది వేస్తున్నప్పుడు. ఇదే విధంగా ఈ ఇంకొక వాయిన్ కూడా వేసుకున్నాను. నేను చూడండి చక్కగా మంచి గోల్డెన్ కలర్‌లోకి వచ్చింది కదా! ఈ మైసూర్ బోండాలోకి నాకైతే ఇలాగా టమాటా పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. చట్నీ కన్నా ఇలా ట్రై చేయటం చాలా బావుంటుంది. మీలో ఎంతమందికి ఈ టమాటా పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే మైసూర్ బోండా ఇలా ట్రై చేసి ఒకసారి ఈ చట్నీ కాంబినేషన్ మీరు కూడా టేస్ట్ చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేయండి. చూడండి మంచిగా గుండ్రంగా వచ్చినాయి గదా! ఎక్కడ తోకలు లేకుండా పైన కొంచెం క్రిస్పీగా లోపల సాఫ్టీగా చాలా బావుంటుందనమాట. ఇలా చేసుకొని తినండి. మైసూర్ బోండాలు తినాలనుకున్నప్పుడు మాత్రం డెఫినెట్‌గా ఈ రెసిపీని ట్రై చేయండి. లేట్ ఎందుకు మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.